సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు తాండూరు పట్టణంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం తాండూరు పట్టణంలోని పొట్టి మహారాజ్ దేవాలయం సమీపంలో గల సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డితో పాటు గౌడ సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన జయంతిని పురస్కరించుకొని గౌడ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గౌడ సంఘ నాయకులతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వీరత్వం, ధైర్య సాహసాలు, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. సమాజంలో సమానత్వం, ఐక్యత కోసం సర్వాయి పాపన్న చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో పొట్టి మహారాజ్ దేవాలయ చైర్మన్ పదవి గౌడ సామాజిక వర్గానికి దక్కేలా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్లు మురళీ గౌడ్, రాజు గౌడ్, సుదర్శన్ గౌడ్, సంతోష్ గౌడ్, కౌన్సిలర్ జైన్ జుంటుపల్లి వెంకట్, నారా శ్రీకాంత్, రాజు గౌడ్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, ఈరోజు ఎవరు పెత్తందారులను దోచుకొని బీద వాళ్ళకు ఇచ్చిన గొప్ప నాయకుడు ఉద్యమకర్త ఎవరంటే మన సర్దార్ సర్వాయి పాపన్న. అలాంటి నాయకుడి ఈరోజు భారతదేశంలో కాదు, పరాయి దేశంలో లండన్లో కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టే అది చాలా గొప్పదనం. ఎందుకంటే ఆయన చేసిన ఉద్యమం, పోరాట తత్వం మరి ఏదైతే బీదవాళ్ళ కోసం అన్యాయం జరుగుతుంటే ఉన్నోడి పొట్టగొట్టి బీదలకు పంచిన గొప్ప నాయకుడు అంటే సర్దార్ సర్వాయి పాపన్న గారు. ఆయన విగ్రహం ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గుర్తించి ముఖ్యమంత్రి గారు, మరి అలాగే మా పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఈరోజు ఇక్కడ ట్యాంక్ బండ్ పైన ఈరోజు విగ్రహం 4 గంటలకు పెద్ద ఎత్తున ఈరోజు ప్రారంభించడం మాకు చాలా సంతోషకరం. ఎందుకంటే మా బహుజన బిడ్డను, మా గౌడ బిడ్డను గుర్తించి ఈరోజు ప్రభుత్వం కూడా మరి ఈరోజు ప్రభుత్వ పరంగా మరి ఆయన జయంతిని మరి తప్పకుండా చేయాలని చెప్పి కోరుకుంటూ అవకాశం. సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ జయంతి సందర్భంగా తాండూర్ గౌడ పోటీ మహారాజ్ గుడిలో గౌడ కమిటీ తరఫున ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి గారికి, వైస్ చైర్పర్సన్ రజాక్ భాయ్ గారికి, మాజీ గ్రంథాలయ చైర్మన్ మురళన్న గారికి, రాజుగౌడన్న గారికి, అలాగే మాజీ పట్టణాధ్యక్షుడు ప్రభాకర్ అన్న గారికి, అలాగే హరిగౌడ్ గారికి, సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ని మనం అందరం గుర్తుపెట్టుకుంటున్నామంటే పార్టీలకు అతీతంగా కూడా అందరు ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ హీరోలు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఎవ్వరున్నా కూడా వీళ్ళందరికీ మన తెలంగాణ ఏర్పడ్డాకనే వాళ్ళకందరూ కూడా గుర్తింపు రావడం జరిగింది. ఇది మీరు గమనించాలి. ముఖ్యంగా కేసీఆర్ హయాంలో తెలంగాణలో ఉన్న పండుగలకు, తెలంగాణలో ఉన్న సాయుధ పోరాట యోధులకు, తెలంగాణ ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు వచ్చిందని చెప్పి తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. అలాగే బీసీలలో బలమైన సామాజిక వర్గం ఏదైనా ఉందంటే అది కేవలం గౌడ కులస్తులు ఉన్నారు. ఈరోజు బీసీలంతా కూడా ఐక్యమై బడుగు బలహీన వర్గాల కొరకు పనిచేస్తున్న మనకు వెన్నంటి ఉండి సహాయ సహకారాలు అందించే ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ఈరోజు మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వంకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా యొక్క సాయుధ పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణకు సహకరిస్తున్న వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా తాండూరులో గతంలో గౌడ కులస్తులకు సంబంధించి మాకు ల్యాండ్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కొద్ది ప్రభుత్వం తరఫున డబ్బులు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు మేము స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా చైర్పర్సన్ ద్వారా, వైస్ చైర్పర్సన్ ద్వారా మేము ఒక వినతి చెప్తా ఉన్నాం. మాకు ఉన్న ల్యాండ్కు ఇంకో ఎకరం కూడా ఇస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. దయచేసి గౌడ సోదరులందరి తరఫున మేము ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మాకు ఒక ఎకరం పొలం ఉంది, దానికి ఇంకో ఎకరం కూడా మీరు ఇస్తామని చెప్పారు. మొన్న రీసెంట్గా ముదిరాజ్ భవన్కు వాటికి కూడా 50 లక్షలు మీరు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దాంతోపాటు గౌడ కులస్తులను కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మమ్మల్ని కూడా దానిలో పరిగణనలకు తీసుకొని మాకు కూడా డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే బీసీలలో తాండూరులో కూడా ఏ ఒక్క నాయకుడు తక్కలేరు. బీసీలో ఒక 5-6 మంది నాయకులు, ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఉన్నారు. వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ముందుండి గౌడ కులస్తులని మన మధ్యలో ఏ పార్టీలు ఉన్నా ఏ ఉన్నా కూడా వ్యక్తిగతంగా మనమంతా గౌడ్లమని గుర్తించుకొని మనం ఒక గౌడ్ ముందుకు వెళ్తుంటే సహాయ సహకారాలు అందించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే తాండూరు గౌడ కులస్తులకు కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కేవలం
జయంతి వర్ధంతులకే కాకుండా నెలకొకసారి ఒక సామాన్య సమావేశం ఏర్పాటు చేసుకొని మన స్థితిగతులు మంచి చెడులు అన్నీ కూడా వ్యక్తీకరిస్తే అవతల వారికి కూడా అర్థమవుతుంది. ఈరోజు మాట్లాడుకున్నాం, మళ్ళీ వర్ధంతికి వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నాం అన్నట్టు కాకుండా మధ్యలో కూడా మన ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో మన విజ్ఞప్తి వాళ్ళకి తెలియజేసి మన ఏమైతే కోరుకుంటామో అవి సాధించుకునే వరకు కూడా మనం పోరాడాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి శుభాకాంక్షలు. ఈ యొక్క జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలు తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజబాలరెడ్డి అక్క గారికి, వైస్ చైర్మన్ రజా గౌడ సోదరులు రాజగౌడ్ గారు, సంతోష్ గౌడ్ గారు, మురళీకృష్ణ గౌడ్ గారు, అందరు కౌన్సిలర్లకు అందరికీ ఇక్కడ విచ్చేసిన కౌన్సిలర్లకు అందరికీ గౌడ సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణకు తొలిరాజు, బహుజన కోసం పోరాడిన యోధుడు మా సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ గారు. ఈ సందర్భంగా నేను ఒకటి ప్రభుత్వంకి గౌరవ చైర్మన్ గారు కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి దృష్టి వరకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. దీనికి అన్ని పార్టీలు కూడా సహాయ సహకారాలు అందించాలి. అన్ని కుల వృత్తులు బాగా నడుస్తున్నాయి, కేవలం మా గౌడ కుల వృత్తి మాత్రమే అంతమైపోయే అవకాశాలు ఉన్నాయి. దయచేసి ఈ అంతం కాకుండా ఏదైతే ఈ చీప్ లిక్కర్ ఉన్నదో ఆ చీప్ లిక్కర్ వచ్చినప్పటి నుంచి కళ్ళు దంద అనేది నడవకుండా పోతుంది. ఇప్పుడు తాండూరులో కానీ ఏ ఊర్లో చూసినా చిన్న పల్లెటూరులో చూస్తే కూడా ఒక ఛాయ్ రేటు 10 రూపాయలు ఉంటుంది, అదే మా కళ్ళు సీసా 10 రూపాయలే ఉన్నది. అందుకే ఈ సందర్భంగా పెద్దలందరూ కలిసి ఏదైతే గీతా కార్మికులు ఉన్నారో దాని మీద జీవనం కొనసాగిస్తున్నారో ఆ కుల వృత్తి అంతం కాకుండా ఉండాలంటే అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ కుల వృత్తులందరినీ పిలిపించి కళ్ళుకు సీసా నీరే పెంచాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మా గీతా కార్మికులు పెంచితే అక్కడున్న పటేళ్ళు కానీ అక్కడున్న లీడర్లు కానీ ఏ పార్టీ లీడర్ కానీ వెళ్ళి దౌర్జన్యం చేస్తాడు. కాబట్టి అలాంటి దౌర్జన్యాలు కాకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారా, ఏ దృష్టికి తీసుకెళ్తారో తప్పకుండా తాండూరు నియోజకవర్గంలో కానీ మొత్తం యావత్ తెలంగాణలో ఉన్న కళ్ళు సీసా 5 రూపాయలు పెంచాల్సిందిగా మేము మా గౌడ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ని గౌరవ చైర్మన్ గారు కానివ్వండి, ప్రతిపక్ష నాయకులు కానివ్వండి, తప్పకుండా దీని అందరూ సహాయ సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు చాలా శుభదినం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి, ప్రభుత్వానికి తాండూరు నియోజకవర్గ గౌడ సోదరు తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చరిత్ర సృష్టించబోతున్నాం. హైదరాబాద్లోని మన రాజధాని లోపల ఏదైతే ఈరోజు సాయంత్రం 4 గంటలకు సర్వాయి సర్వన్న పాపన్న గౌడ్ విగ్రహం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రారంభించబోతున్నాం. ఆ విగ్రహం పెడుతున్నందుకు ముఖ్యమంత్రి గారికి తాండూరు నియోజకవర్గ గౌడ సోదరుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే ఈ ఎక్సైజ్ పాలసీలో లిక్కర్ షాపులు ఉన్నాయో అయ్యా మీరు దాన్ని మాకు 50%గా పెంచాలి. ఎందుకంటే ఈ చీప్ లిక్కర్ వచ్చినప్పటి నుంచి మా కళ్ళు ఎవరు దాకొచ్చిండ్రు, అన్ని కుల వృత్తులు డెవలప్ అవుతున్నాయి. కేవలం మా గౌడ సోదరులు గీతా కార్మికులు అన్యాయం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరు ఏదైతే విగ్రహం పెట్టినో గౌడ సోదరుల మీద ప్రేమతోటి అదే సూచనతో వచ్చే ఏడాదికో 2 ఏళ్ళకో యాక్షన్ జరుగుతుంది. దాని లోపల 50% మా గౌడ సోదరులకు రిజర్వేషన్ కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎన్నో పోరాటాలు చేసి మనకు ఈరోజు ఇంత మంచి పాలన తీసుకొచ్చారు. కాబట్టి మనమందరము ఒక్క తాటి మీద ఉండి మనము కులాలు మతాలు కాకుండా మనమందరము ప్రజలమందరం ఒక్క తాటి నుండి ఏ విగ్రహం పెట్టినా అందరం సహకరించుకొని ప్రతి ఒక్కరము చేసినట్టయితే ఇప్పుడు సర్దార్ పాపన్న అనేది మన పిల్లలకు ఎవరో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్క జయంతి వేడుకలు కానీ వర్ధంతి వేడుకలు కానీ ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి మనమందరం ప్రోగ్రాంలు చేసుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఇంకేదైనా విగ్రహాలు మనము పెట్టుకోవాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరం అందరం సహకరించి చేసుకున్నట్లయితేనే తాండూరులో ప్రశాంత వాతావరణం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇప్పుడు మా సంతోష్ గౌడ్ గారు చెప్పినట్టు తప్పకుండా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి గౌడ సోదరులకు ఏదైతే కమ్యూనిటీ హాల్ కానివ్వండి ఏది ఉన్నా ప్రతి అందరికీ సహకరిస్తామని తెలియజేస్తూ ఈరోజు సర్దార్ పాపన్న విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. అలా అంతటి మహనీయుడి విగ్రహం ఈరోజు ఆవిష్కరణ జరుగుతున్నందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటి అవకాశం ఇచ్చిన గౌడ సోదరులందరికీ
అనిల్ దాని బేట ఫోన్ చేయను ఇష్టం ఇప్పుడు ఏమంటే అన్న జరి ఇక్కడ చూడండి అన్న చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.